నమస్కారం. వెల్కమ్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిపై ఫిర్యాదు. ప్రజా వినతుల కార్యక్రమంలో స్టీఫెన్ బాబు ఫిర్యాదు. ఆడుకుంటూ ఇంటి నుండి తప్పిపోయిన చిన్నారి. సోషల్ మీడియా ద్వారా తల్లి చెంతకు చిన్నారి. వినుకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రామాంజనేయులు బోయపాటి. వినుకొండ మండలం శివాపురం గ్రామంలో వెలసిన సిద్ధ నాగ మల్లేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైన చరిత్ర కలిగినటువంటి ఆలయానికి ఎన్నో సంవత్సరాల నుండి సరైన నిర్వహణ లేక, భక్తుల కొరకై కనీస సౌకర్యాలు లేక ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఉమాశంకర శర్మ తెలిపారు. శ్రీశైల క్షేత్రానికి తూర్పు ముఖ ద్వారంగా ఉన్నటువంటి సిద్ధ నాగ మల్లేశ్వర స్వామి ఆలయం ఇక్కడ భక్తుల కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై విరజల్లుతున్నటువంటి మహిమానిత్వమైన క్షేత్రం గుంటూరు కర్నూలు జాతీయ రహదారికి 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఈ మహిమానిత్వమైనటువంటి ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి కార్తీక మాసంలో భక్తులు వేలాది మందిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించి మొక్కులను తీర్చుకుంటారు. ఇంతటి ఆధ్యాత్మికత కలిగినటువంటి ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ ధర్మకర్తలు, అధికారులు ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. నా పేరు గొట్టిముక్కల వెంకట ఉమాశంకర్ శర్మ. శివాపురం శ్రీ సిద్ధనాగమల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను. శివాపురం గ్రామం వినుకొండ మండలం పల్నాడు జిల్లాలో శ్రీశైల క్షేత్రానికి తూర్పు ముఖద్వారంగా విరాజిల్లేటువంటి త్రిపురాంతక క్షేత్రానికి 4 ద్వారాల్లో తూర్పు ద్వారం శ్రీ సిద్ధనాగమల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో గ్రామ ప్రజల యొక్క భక్తుల కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై విరాజులతో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. కాకపోతే ఈ దేవస్థానం అనేటువంటిది చాలా అభివృద్ధికి నోచుకోకుండా, కనీసం భక్తులు వచ్చిపోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి రోడ్డు మార్గం. ఇది కర్నూలు గుంటూరు హైవేకి ఒక 50-100 అడుగుల దూరంలో ఉన్నప్పటికి కూడా ఈ 100 అడుగులు 200 అడుగులు కూడా రావడానికి కూడా భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతూ భక్తులు రావడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి అభివృద్ధికి నోచుకునే దేవస్థానంగా ఉంది. సుమారు 3700 సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా ఈ దేవస్థానం ఉందని శాస్త్రాలు మనకి చెబుతూ ఉన్నవి. శ్రీశైల క్షేత్రానికి శ్రీశైల క్షేత్రంలో ఏ విధమైనటువంటి విగ్రహాలు, ఏ కాలం నాటి విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ కూడా అవే విగ్రహాలు, అదే ఆచారాలతో నిర్మితమైనటువంటి దేవస్థానం ఇది. చక్కగా ఇక్కడ పక్కనే గుండ్లకమ్మ నది ఉన్నది. అక్కడ భక్తులు స్నానాలు ఆచరించి కార్తీక మాసంలో దాదాపు 1000 మందిలో ఇక్కడ వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు నోచుకుంటూ ఉంటుంటారు. కనుక ఈ దేవస్థానానికి ఇకనైనా గవర్నమెంట్ వారు తగినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా. కరెంటు పోయి 3 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ కరెంటు తీసేశారు. ఈ గుళ్ళో కరెంటు తీసేసి 3 సంవత్సరాలు అయింది. ఈ దేవస్థానానికి కరెంటు కూడా ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. కుస్తీ పోటీలలో వినుకొండ విద్యార్థిని బంగారు పథకం సాధించింది. వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలోని కుమ్మరపాలెం గ్రామానికి చెందిన అంగటి పూజిత నాగార్జున సాగర్ లోని 8వ తరగతి చదువుతున్నది. విద్యార్థిని పూజిత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పట్టణ నందు బాలికల కుస్తీ పోటీల నందు గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ కు సెలెక్ట్ అయ్యింది. ఈ నెల 16 ఉత్తరప్రదేశ్ నందు నిర్వహించే నేషనల్ కుస్తీ పోటీలు నందు రాష్ట్రం మొత్తంపై జూనియర్ విభాగంలో పూజిత పాల్గొనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పూజిత తల్లిదండ్రులను, గ్రామ సర్పంచ్ నాగరాజును పూజితకు అభినందనలు తెలిపారు.
వినుకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా రామాంజనేయులు బోయపాటి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ గాన్నెపుడి సహకారంతో రామాంజనేయులు బోయపాటిని వినుకొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా అధికారికంగా నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తన నియామకంపై రామాంజనేయులు బోయపాటి మాట్లాడుతూ, ఈ బాధ్యతను నాకు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ గాన్నెపుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వినుకొండ మండలంలోని చిగురిలపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముచున్న కేవీ సుబ్బారావు అరెస్ట్ చేసి 8 డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వివరించారు. తనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తప్పుడు కేసులు పెట్టించారని ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు అందింది. వినుకొండ పట్టణానికి చెందిన గంటిపోగు స్టీఫెన్ బాబు ఈ ఫిర్యాదు చేశారు. తనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన అనుచరులు సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టి తన మీద తప్పుడు కేసులు పెట్టారని, పోలీసులు తనపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, వీరిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని, తనపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ళ నారాయణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మలకు వినతి ఇచ్చి విజ్ఞప్తి చేశారు. అర్జీని స్వీకరించిన నేతలు విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితుడికి హామీ ఇచ్చారు. ఆడుకుంటూ ఇంటి నుండి తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరిన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, పట్టణంలోని నిమ్మలబాయి బజార్ కు చెందిన చిన్నారి ఆడుకుంటూ ఇంటి నుండి తప్పిపోయాడు. రోడ్డు మీదకు వచ్చి ఏడుస్తున్న చిన్నారిని గుర్తించిన స్థానికులు సోషల్ మీడియా ద్వారా ఆచూకీ కోసం గాలించారు. సోషల్ మీడియా ద్వారా బాబును గుర్తించిన కుటుంబ సభ్యులు బాబును అక్కున చేర్చుకున్నారు. బాబును తల్లి అక్కున చేర్చుకున్న దృశ్యాలు తల్లి మాతృత్వం చూపర్లను ఆకట్టుకుంది. పట్టణంలోని ప్రసిద్ధ రామలింగేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయాల్లో విశేష అభిషేకాలు, రుద్రహోమాలు తదితర పూజలు చేశారు. స్వామి వారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.